ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం జరిగింది? శారదక్క నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురామంటుందయ్యా. ఏమని చెప్పను, ఎక్కడికని వెళ్ళను, ఎట్టా తీసుకురానయ్యా. రంగా, చిన్నవాడివి గనక నాతో చెప్పుకుని ఏడుస్తున్నా. నేనెవరితో చెప్పుకోనురా? ఏమిటి అన్నగారు పొలానికి వెళ్తున్నట్టున్నారు? వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అక్కడ వాళ్ళ పొలాన్ని సరిగా నీళ్లు పట్టారో లేదో చూడొద్దు పాపం. ఏమిటో మా మాటలు? ఏమీ లేదు, మా అన్నయ్యకి చెల్లెల మీద కన్నా పొలం మీద ఎక్కువ ఇష్టం ఉన్న సంతోషంలో మాటలా వచ్చాయి అంతే. ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తావు? నువ్వు తప్ప నాకు ఇంక ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అయ్యో అయ్యో, చెల్లెలంటే ఎంత శ్రద్ధ, చెల్లెల కాపురం బుగ్గైపోతుందని ఎంత విచారు. ఒక కార్డు బుక్ ఇవ్వటానికి తీరుకుందా? ఎందుకు? మీ బావగారికి ఉత్తరం రాయటానికి. బావగారికి ఉత్తరం రాస్తావమ్మా? ఏ, నేను రాయటం కూడా నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆయనకే మగ మహారాజు, 1,00,000 పనులుంటాయి. కాస్త రాసా రాసలేదు. మనం రాసినందువల్ల తప్పేం లేదు. ఇంటికి పెద్దవాడివి, నువ్వు ఉండగా నేను రాయటం బాగోదు. నువ్వే రాయి. నేను ఏం రాయనమ్మా? అయ్యో కర్మ, అది కూడా నేనే చెప్పాలా? సరే రాయ్. ప్రియమైన బావగారికి నమస్కారములు. ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం. ఎవరు క్షేమంగా ఉన్నాం? అసలు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మనసులో ఉంటేనేగా. ఏమిటి ఇదంతా కూడా రాస్తావా? అసలు పిచ్చోడు ఏం రాసా? ఇక్కడంతా క్షేమం. క్షేమం. నాకు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించినా, మీ మనసు నొప్పించినా అవేవి మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించి మీరు వెంటనే తిరిగి రావాల్సింది. ఇప్పుడు ఏడ్చే లాభం? ఈ జాగ్రత్త అప్పుడే ఉంటే ఆయన మనసు నొప్పించేవాడివి కాదు, ఆయన ఇలా వెళ్ళిపోయేవారు కాదు. అవునా? పోనీలే, ఏడవబోకు. ఈ ఉత్తరంతో ఆయన మనసు కరిగి తప్పకుండా వచ్చేస్తారు. మా శారద పొట్టి పిచ్చిది రోజు మీకోసం బాగా ఎంతో ఇదిగా రాయేసి రాసావా? రాశానమ్మా. అయితే ఆ పోస్ట్ డబ్బాలవి. అన్నయ్య ఆగు, అడ్రస్ రాసావా? లేదమ్మా. అయ్యో, ఇంత మతి మరిపోతే ఎలా అన్నయ్య? ఇలాగే డబ్బాలో వేసేవాడు. రాయ్. సరైన అడ్రస్ బాబాయ్ అడిగి రాస్తానమ్మా. బాగుంది, ఇంతకాలం అడ్రస్ కూడా తెలియదు అన్నమాట. సరే, తొందరగా వెళ్ళు. అయ్యో అయ్యో, అన్నయ్యని చూస్తుంటే భయం వేస్తుంది. ఎంతో ఇదిగా ఉండేవాడు, ఇలా అయిపోయాడంటే గొప్ప తీసి పిచ్చి పట్టలేదు కదా. కేశవ, ఏమిట్రా ఇది? బావగారికి ఉత్తరం రాసి పోస్ట్ లో వేస్తున్నాను బాబాయ్. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందని, తన భర్తే స్వయంగా వస్తాడని నిత్యం ఎదురు చూస్తూ దేవతలకు పూజలు చేస్తూ ఇన్నాళ్ళు ఏవేవో చెప్పి మేము మభ్య పెడుతూ వచ్చాం. ఈవేళ మీరు కనిపించారు. కాదంటే ఏ ఆకాయిత్యం చేస్తుందో ఏమవుతుందో అంత భగవంతుడిదే. చాలా విచిత్రంగా ఉంది. తాజాగంతా బల మీదకి ఎక్కించి ఆశ్చర్యపడ కేశవ, చనిపోయిన మీ బావ బ్రతికి రాలేదు. ఈయన పట్నంలో పెద్ద డాక్టర్. మనం చచ్చిపోకుండా బ్రతికించగల శక్తి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందిరా. బాబు, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తి అంతా మా శారద ఒకటే బాబు. నాకు తెలుసు, అంతా విన్నాను. ఎలాగైనా దాని గుండె కట్టి చేసి ఈ ఘోరాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించు బాబు. దీనికి మామూలు వైద్యం పనికిరాదండి, మానసిక చికిత్స చేయాలి. నాకు తెలిసిన మా సీనియర్ డాక్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిస్తాను.
మీ అమ్మాయిని తీసుకెళ్లి వారికి చూపించండి. ఆ పిచ్చి నయమవుతుందా బాబు? ఇప్పటికి భ్రమే కానీ ఇంకేం లేదు కదా. ఎందుకని మంచిది మీ అమ్మాయిని వారికి ఒకసారి చూపించండి. ఏమో బాబు, మిమ్మల్ని కళ్ళారా చూశానని కూడా చెప్పింది. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటో తమాషాగా ఉంది. స్వయంగా నా కళ్ళతో చూశాను, పలకరించాను. ఆయన కూడా అదోలా నా వంక చూశారు. ఇదంతా అబద్ధమే. నేను పిచ్చి గాని అదే నిజమైతే ఆయన ఏమైనట్టు? నీకే పిచ్చే. అసలు మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా? ఎక్కడికి? ఆయన ఎక్కడున్నారు నాకు తెలుసు. శారదా, అమ్మా శారదా. అన్నయ్య ఆయన వచ్చారంటే నువ్వు నమ్మలేదుగా? అవును వచ్చాడమ్మా. నువ్వురా. ఇదేంటన్నయ్య చూడు, ఆయన ఎంత టీవీగా దర్జాగా కూర్చున్నారు. అవును, చూసిన వాడు ఇక్కడే కూర్చున్నావేంటి ఇంటికి తీసుకురాకుండా? పెళ్లి జరుగుతుంది కదమ్మా, సాగానే వస్తాడు. నేను తీసుకొస్తాను. అయ్యో నువ్వా? నీకంత శ్రద్ధ జ్ఞాపకం ఉంటే ఆడపిల్లకి నాకెందుకు ఈ బాధ? ఇదిగో నువ్వేం తీసుకురానక్కర్లేదు. పెళ్ళేదాకా నేను ఇక్కడుండి ఆయన ఎమ్మడి పెట్టి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడవు. శారదా, ఏమిటమ్మా నువ్వు? నీ ఆకారం ఎలా ఉందో ఒకసారి అర్థంలో చూస్తూ ఇట్టగా ఆయన కనిపించేది. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి మొహం కడుకుని తల్లుకుని మంచి పట్టలేదు. ఈ లోపుగా నేను ఆయన తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా? నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదమ్మా నీకు? కొట్టేసి చెప్పు. నా మీద ఒట్టమ్మా. అయ్యో అంత మాట ఎందుకులే, మర్యాదగా జాగ్రత్తగా తీసుకురా. అన్నయ్య పాలు తీసి వేడివేడిగా కాచిస్తాను. ఏ నువ్వు వెళ్ళమ్మా. సెలవు ఇప్పిస్తారా? అదేమిటి ఇంత పొద్దుటేనా? సాయంకాలం బస్కి వెళ్ళొచ్చు. లేదండి, తప్పకుండా వెళ్ళాలి. హాస్పిటల్ కూడా వదిలేసి వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది నిజమే బాబు. శారద నిన్న రాత్రి నిన్ను వెతుక్కుంటూ పెళ్లి పందిట్లోకి వచ్చేసింది. అలాగా? ఇంకా ఏం రాద్ధాంతం చేస్తుందో, మళ్ళీ ఏం అబద్ధం ఆడి సమాధాన పరచాలో ఆ భగవంతుడికే తెలియాలి. మరేం పర్వాలేదండి. నేను చెప్పినట్టు మీ అమ్మాయిని డాక్టర్ జోసెఫ్కి తప్పకుండా చూపించండి. వారికి నేను కూడా ఉత్తరం రాస్తాను. ఏమో బాబు, అంతా మీ చేతుల్లో ఉంది. మీరే మా దేవుడు. వస్తాను. మంచిది బాబు. రాజారావు పర్వాలేదు లేపకండి, కొత్త పెళ్లి కొడుకు కదా. వస్తానండి.